వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై వీడియో మేర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? దుర్గా భవాని. దుర్గా భవాని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం. ఓకే, హాయ్. హాయ్ మీ అండి. పేరేంటి? పుష్ప. మీరు ఎక్కడి నుంచి? దమ్మాయిగూడ నుంచి వస్తాను. దమ్మాయిగూడ. మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాకే పరిచయం అయిందా? పరిచయం చేసుకున్నారా ఒకళ్ళొకళ్ళు? ఓకే, సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏ ఐటమ్ ఇచ్చినా కూడా చక్కగా టేస్టీగా చేయాలి. ఓకే, సో కాంపిటీషన్ తెలుసు కదా. సో ఫస్ట్ ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓ, ఉసిరికాయ. సో సీజన్లో చక్కగా మనకి బోల్డ్లు దొరుకుతాయి ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు. అండ్ అందరూ వెయిట్ చేస్తుంటారు ఉసిరికాయ పచ్చళ్ళు అవి ఇవి చేసుకోవడానికి. సో ఉసిరికాయతో మీరు కూడా ఏదైనా చక్కగా మీకు వచ్చింది అంటే ఆ ఉసిరికాయ టేస్ట్ బాగా తెలిసేది ఏదైనా ఈరోజు చేసి చూపించాలన్నమాట. సో నేను టైం ఆన్ చేస్తానండి, మీరు ఆలోచించుకొని చెప్పేటప్పుడు నేను టైం ఆఫ్ చేస్తాను. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళు వంట చేస్తారు. ఓకే ఓకే అండి. సో టైం స్టార్ట్ అయింది, మీరు థింక్ చేయండి. ఉసిరికాయ అయితే ఏం చేయొచ్చు? పచ్చళ్ళలో బోల్డ్ రకాల పచ్చళ్ళు ఉంటాయి. అంటే నేను పచ్చడి అంటున్నానని పచ్చడే చేయక్కర్లేదు, అంటే నాకు పచ్చడి ఫస్ట్ వస్తుంది అనమాట. రైస్ ఐటమ్స్, కర్రీస్, జామ్. నేను స్వీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒక్క నిమిషం, ఏం చేస్తారు? స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. స్వీట్ ఉసిరికాయతో. ఈ పులుపుకి తీపి బాగానే ఉంటుందా? ఉంటుందండి. అదే అంటే యాక్చువల్గా ఈ ఉసిరికాయలు కూడా కొంచెం షుగర్ సిరప్లో అలా నానబెట్టుకొని కూడా తింటూ ఉంటారు కదా. అవునండి. సో మీరేం స్వీట్ చేస్తారు? ఉసిరి మురబ్బా. ఉసిరి మురబ్బా. అవునండి. ఓకే, సో ఫస్ట్ మీరు చేసేస్తారు అయితే. సరే అండి. ఓకే ఓకే, మరి ఉసిరి మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరి మురబ్బా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, పంచదార 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? సరే అండి. సో డైరెక్ట్ మనం ప్రాసెస్ చేసేసుకోవటమేనా? దీనికి ఫస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా? నెయ్యిలో ఉసిరి పేస్ట్ వేగించుకోవాలి. సో ఉసిరికాయలు ఫస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి, అది ఫస్ట్ ప్రాసెస్. అవునండి. గింజలు తీసేసి గింజలు తీసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, దీన్ని నెయ్యిలో వేయించుకొని పెట్టుకోవాలి. సో కొంచెం ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చిదనం పోవాలా దానికి? అవునండి, కొంచెం పెద్ద ఉసిరి కదా, ఒగరు అలా. అవును, చాలా ఉంటుంది. వేయండి. సో ఎలా కొద్దిగా కలర్ ఏమన్నా మారుతుందా? ఇది కొద్దిగా మారుతుందండి. సో ఇది మురబ్బా అంటే మనకి ఇట్లా పీసెస్ లా వస్తాయి. బర్ఫీ ఎలా చేసుకుంటామో అలా కాకుండా కొంచెం పల్చగా. అవునండి. ఓకే ఓకే, నిల్వ ఉంటుందా ఇది మనకి? నిల్వ ఉంటుందండి. ఎన్ని రోజులు? ఒక 2-3 డేస్ అలా ఉంటుంది. 2-3 డేస్. ఇంకో ప్యాన్లో పాకం రెడీ చేసుకుందామండి. ఓకే, పంచదార మొత్తం పడుతుందా? అవునండి. కొంచెం నీళ్ళు పోసుకుని చూసుకోండి, అంటే ఎలా? కొంచెం కొద్దిగా ముదిరిపాకం. చాలా చాలండి. సో ముద్ర పాకం రావాలా దీనికి? అవునండి. అంటే గట్టి పడాలి కాబట్టి మనకి కొంచెం. అవునండి. ఓకే ఓకే, ఇది ఎక్కడ మీరు ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా లేకపోతే ఎలా మీ అమ్మగారు అలా ఏమన్నా నేర్పించారా? మా అత్తయ్య గారు నేర్పించారండి. అత్తయ్య గారు నేర్పించారు. అవునండి. ఓహోహో, సో సరిపోతుంది అది? చాలండి. కొంచెం పాకం ముదిరిపాకం రావాలి. ఇది వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. ఇది షిఫ్ట్ చేసుకుందాం. సో జస్ట్ మనకి దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లా, జస్ట్ ఉసిరికాయ ఇది. అవునండి. ఇప్పుడు పంచదార పాకమే బాగుంటుందా లేకపోతే బెల్లం పాకం కూడా పట్టుకోవచ్చా? బెల్లం ఇష్టమైన వాళ్ళు బెల్లం చేసుకోవచ్చండి. పంచదార ఇష్టమైన వాళ్ళు పంచదార చేసుకోవచ్చు. ఓకే, సో మీకు స్వీట్స్ ఎక్కువ ఇష్టమా? అవునండి. అంటే మీకు ఇష్టమా మీ వారికి ఇష్టమా? నాకన్నా మా వారికి ఎక్కువ ఇష్టం. అందుకే మీరు ఎక్కువ స్వీట్లు నేర్చుకుంటున్నారా? అవునండి. ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అండి. అవునండి. పేరు? పవన్ కుమార్. పిల్లలు ఉన్నారా? ఇంకా లేదండి, నాకు రీసెంట్గా మ్యారేజ్. అవునండి. కొంచెం దగ్గరికి రావాలా? అవునండి. వంటలన్నీ వచ్చేసినాయి అయితే మీకు? పెళ్ళయ్యాక నేను బాగా నేర్చుకున్నాను. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై?
10 months అయిందండి. 10 months. ఇదేమన్నా చల్లారటం అలా ఏమన్నా కావాలా, లేకపోతే ఎలాగో దాంట్లో కలుపుకోవటమే కదా? దాంట్లో కలుపుకున్నాం కదండి. ఓకే. ఇది చిన్న ఉసిరితో కూడా చేసుకోవచ్చా, పెద్ద ఉసిరి కాకుండా? అంటే ట్రై చేశారా మీరు ఎప్పుడైనా? లేదండి, ట్రై చేయలేదు. పెద్ద ఉసిరితోనే. ఓకే. సో ఇది బాగా గట్టిపడింది పాకం. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకుందామండి. వేయండి. కొంచెం కార్న్ ఫ్లోర్ అండి, కొద్దిగా దగ్గర కావడానికా? అవునండి. సో ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది కదా? అవునండి. ఇప్పుడు ఇది వేద్దామా? తొందరగా వేసేద్దాం. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ఏదైతే పేస్ట్ అది ఇందులో వేసేసుకోవాలి. అల్లం మురబ్బా అందరికీ బాగా తెలుసు. దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బాగుంటుంది తింటే. దాని నుంచి ఇన్స్పైర్ అయిందే ఈ ఉసిరి మురబ్బా అయి ఉంటుంది. అవునండి. అంతేనా? అవునండి. ఫస్ట్ దానికి ఏమైనా నెయ్యి కొంచెం రాసి దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనా? వెయిట్. ఓకే. దీంతో వేసుకుంటారా, లేకపోతే గెరటి ఉంది దాంతో తీసుకున్నా పర్వాలేదు? దీంతో వేసేసి దాంతోనే స్ప్రెడ్ చేయండి ఈజీగా వస్తుంది. సో ఇది మనకి చల్లరటానికి ఎంత టైం పడుతుంది జనరల్గా, క్వాంటిటీని బట్టి? అవునండి, కొంచెమే ఉంది కాబట్టి ఒక 10 minutesలో అయిపోతుంది. సో ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లబడిపోతుందేమో కదా? అవునండి. ఉసిరి మురబ్బా 2-3 రకాలుగా చేసుకోవచ్చండి. ఓకే. కానీ ఇది బర్ఫీ లాగా చేసుకుంటాం. సో మీరు బర్ఫీ టైప్లో చేశారు? అవునండి. ఓకే. ఈ నేతి దాంతో అన్నారనుకోండి ఈజీగా వస్తుంది తెలుసా? ఓకే. ఓకే అండి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇటు వచ్చేసి నైస్. ఓకే అండి, మరి ఉసిరి మురబ్బా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరి మురబ్బా తయారు చేసే విధానం. ముందుగా ఉసిరికాయల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఉసిరికాయల పేస్ట్ వేసి వేయించాలి. పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, కార్న్ ఫ్లోర్, వేయించిన ఉసిరికాయ మిశ్రమం, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరుచుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరి మురబ్బా రెడీ.